క్రైస్తలార్ట్ శక్తి సంపన్నుడు, కృప చూపుటకు బలవంతుడు, యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట క్రైస్తలార్ట్. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని వాట్సాప్ చేస్తే నేను మీ గురించి అనుదిన ప్రార్థనలో ప్రార్థించడం జరుగుతుంది. అలాగనే మీరు దీవించబడినట్లయితే మీ కానుకలు అదే నంబర్కి గూగుల్ పే చేయొచ్చు. దీవించబడినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, ఈ వాక్యాలను ప్రార్థనలను అనుసరించే వారి జీవితంలో దేవుని ఆశీర్వాదము కొద్దిగా కాదు కానీ ఆశ్చర్య కార్యములతోటి కూడుకొని ఉంటుంది. నేను బలంగా చెప్పగలుగుతా. అయితే మొదట అనుసరించాల, వాక్యానికి అనుకూలంగా మీరు మారాల, అప్పుడు జరుగుతాయి ఆశ్చర్య కార్యాలు. ఆమేన్. ఇక ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని వెళ్దాం. మన దగ్గర చేపలు పట్టే వాళ్ళు ఉందనుకోండి, చేపలు పట్టుకునే వాళ్ళ మన దగ్గర ఉంటే తర్వాత చేపలు పట్టే సామర్థ్యం మనకు ఉండాలా. అలాగనే కొంచెంసేపు అది కూడా పక్క పెడదాం. ఈ సామర్థ్యం ఇదంతా మనకెందుకు పక్క పెడదాం. చేపలు పట్టే వాళ్ళ మన దగ్గర ఉందనుకోండి, చేపలు పట్టకపోతే వల ఉండి ఏమి ప్రయోజనం? వల ఉండి ఏమి ప్రయోజనం? వల ఉంది మన దగ్గర, కానీ చేపలను పట్టుకోలేనటువంటి స్థితి మనలో ఉంటే ఆ వల ఉండి మనకేం ఉపయోగం చెప్పండి. ఈరోజు వాక్యంలో మన అంశం కూడా ఇదే. మొదటిగా ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఈరోజు మన దేవుని వాగ్దానము ధ్యానించుకుందాము. 28వ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నిన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఆ వలకి ఈ వాక్యానికి ఏమి సంబంధం అయ్యగారు, ఏమి సంబంధం బెదరు అని అడిగితే సంబంధం ఉంది. ఎలాగంటే ఈరోజు ఈ వాక్యంలో మన దేవుని వాగ్దానం ఈ రోజున ఏమిటంటే, నిన్ను తలగా నియమిస్తాడే కానీ తోకగా నియమించడు. చప్పట్లు కొట్టండి, ఇక చప్పట్ల మీద చప్పట్లు కొట్టండి. ఎంత చెవులు చిల్లులు పడిపోవాలి అట్లా కొట్టండి. కొట్టారా? అయిపోయింది. ఇప్పుడు ఈ వాక్యము మీ జీవితాల్లో ఎంతవరకు నెరవేరుతా ఉంది? వాక్యము విన్న తర్వాత బయటికి పోయి ఎవరి దగ్గర చెయ్యి చాపి అప్పు కావాలని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. వాక్యము ఎంతవరకు మన జీవితంలో నెరవేరింది? మనకు కావాల్సిందేంది? ఎవరైనా సరే కోరుకునేది మంచి స్థితిలో ఉండాలి. చెయ్యి చాపి అడుక్కునేటువంటి ఆ దరిద్రత అసలు వద్దే వద్దు అని కోరుకుంటారు. నేను చెప్తా, ఆ స్థితి అసలు వద్దే వద్దు. చిన్నప్పటి నుంచి నేను చూసా, కొంతమంది అప్పు అడగటం కోసం వేరే రకాలకు పోయి వేరే విషయాలని మాట్లాడి చివరికి అప్పు కావాలని అడుగుతారు. చాలా మందిని చూసి చెప్తా ఉన్నా, ఈ స్థితి అసలు వద్దే వద్దు. లేఖనంలో ఆ వలకి ఈ వాక్యానికి ఉన్నటువంటి పోలిక ఏంటంటే, వల అంటే మనం ఇక్కడ దేవుడిగా అనుకుందాం, చేపలు అంటే దేవుని ఆశీర్వాదాలు, అంటే మనము తలగా నియమించబడేటువంటి స్థితి. దేవుడు మన చేతిలో ఉన్నాడు.
కానీ ఆ దీవించబడేటువంటి స్థితిని మనం పొందుకోలేకపోతా ఉన్నాం. దేవుడు ఏమని అంటా ఉన్నాడు వచనంలో, నువ్వు పైవాడవుగా ఉంటావు, కింది వాడవుగా ఉండవు. తలగానే దేవుడు నిన్ను నియమిస్తాడు కానీ తోకగా మాత్రం నియమించడు. ఎక్కడున్నాడు రయ్యుడు, ఎక్కడున్నాడు అని వెనక్కి తిరిగి చూసేటువంటి పని ఉండదు. తలగానే నియమిస్తాడు. బాగానే ఉంది. తలగా నియమించాలంటే కొన్ని సూచనలు ఉన్నాయి. ఏం సూచన అంటే, యెహోవా యొక్క ఆజ్ఞలని మీరు అనుసరించి గాయకొనిన ఎడల. అందుకే లేఖనంలో రాయబడ్డది ముందు ఏమనంటే, ఈ ఆజ్ఞలని గాయకొనిన ఎడల. అలాగనే గాయకొనటమే కాదు, ఇంకొక మాట ఉంది. అన్యుల దేవతలను అనుసరింపకయు పూజింపకయు. అన్యుల దేవతలు అంటే అర్థం ఏంటంటే, ఒక్క ఇతర మనుషుల దైవములనే కాదు, మన జీవితాల్లో దేవునికి విరోధంగా ఉన్నది ఏదైనా సరే అది దైవంగా దేవుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ విధమైనటువంటి ఇతర మనుషుల దేవుళ్ళను అనుసరించను, కానీ నా జీవితంలోనే ఒక దైవం అనేది ఉన్నది. ఏమిటి? సినిమా పిచ్చి. అంటే సినిమా కోసం చెవి కోసుకొని మీకు ఏమన్నా ఇస్తా, అంత పిచ్చి ఉంది. అంటే ఇప్పుడు ఈ పిచ్చి నాకు ఎట్లాగుంది? దైవంతో సమానంగా ఉంది. నేనేం చేయాలా? ఈ పిచ్చిని తీసేసుకోవాలా. చెవులు వేసుకొని మీకు ఇస్తే చెవుల తర్వాత వినపడతాయా? పట్టి వేసుకొని తిరుగుతా ఉంటే ఏమైందిరా చెవికి, ఏమైందిరా, నేను బాగానే ఉన్నావు కదా అని చెప్పి అదొక నావర్తం. మళ్ళీ ఎందుకు? మన హృదయాలలోనే దేవునికి పడనటువంటి స్వభావం అనేది ఉంటది. అది కూడా దైవముగా కొన్ని సందర్భాలలో మనల్ని ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది, మన మీద మనల్ని ఏళ్తుంది. అటువంటి వాటిని తొలగించుకొని దేవుని యొక్క ఆజ్ఞలని అనుసరించినట్లయితే, గాయకొనినట్లయితే ఏం జరుగుతుందంటే, మన జీవితాల్లో తలగా ఉండేటువంటి పరిస్థితి మనకి ఎదురవుతుంది. తలగానే దేవుడు మనల్ని, అంటే మన స్థితి ఎప్పుడు చూసినా సరే హై రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మంచి చదువుకోవాలా, మంచి జాబులో స్థిరపడాలా అని ఆలోచన ఉంటుంది. అక్కడికే వద్దాం. ఈ మంచి జాబ్ చేయాలనుకునేటువంటి మనుషుడేమో దేవుని ఉద్దేశాన్ని గ్రహించకుండా చదువుకోవాలని చెప్పిన ఉంటుంది. మంచిదే చదువుకోవటం. గ్రహించకుండా ఏం చేస్తారంటే, ఈ చదువుకున్న తర్వాత మంచి జాబులో సెటిల్ అయిన తర్వాత ఈ తలగా ఉండేటువంటి పరిస్థితులు ఎదురుగాడు. అలాగనే ఒక దేవుని సేవ కోసం ఏర్పడినటువంటి మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు దేవుని సేవ చేస్తా ఉన్నాడు. ఈ మనుషుని జీవితంలో కూడా దేవుని ఉద్దేశం ఏముంటది అది తెలుసుకోక ఏమవుతారంటే, ఈ సేవ చేసే మనుషుడేమో ఉద్యోగానికి నిర్ణయించబడి ఉంటాడు, ఉద్యోగం చేసే మనుషుడేమో దేవుని సేవకు నిర్ణయించబడి ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు మార్గము రివర్స్ అయిపోయింది. దేవుని సన్నిధిలో ఆయనకు అనుకూలంగా లేక రివర్స్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా? దేవునికి అనుకూలమైనటువంటి విధంగా మనల్ని మార్చుకున్నట్లయితే తలగా నియమించబడటమే కాకుండా ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తా ఉన్నాం కదా. అనుసరించినందుకు మన జీవితంలో ఏమవుతుందంటే గొప్ప స్థితిని మనం పొందుకుంటాం. ఆ వల గురించి చెప్పింది ఎందుకంటే ఇందు గురించి. దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. ఉన్న తర్వాత మనం ఎందుకు ఆశీర్వదించబడట్లా? ఈ స్థితిని కలిగి ఉంటారు. అందుకే చెప్తా ఉన్నా, దేవుణ్ణి అనుసరించేటప్పుడు
అసలు మన తోవ ఇటు వెళ్తా ఉన్నది? సరే, దేవునికి అనుకూలమైన తోవేనా ఇది కాదా అనేది ముఖ్యం. మనం తలగా నియమించబడాలి, కరెక్టే. నియమించబడే క్రమంలో అసలు పోయేటువంటి మార్గము దేవునికి అనుకూలమైందా కాదా అది తెలుసుకోవాలి. ఆ తర్వాత దేవుడు మనల్ని తలగా నియమిస్తాడు. తలగా నియమించబడే క్రమంలో, గొప్పగా మనం ఆశీర్వదించబడే క్రమంలో మన స్థితి దేవుని దగ్గర ఎలాగున్నది అంటే, ఆయనకు అంగీకార యోగ్యమైనటువంటి ఉద్యోగమేనా, లేదా మన జీవితము ఆయనకు అంగీకారం అయ్యున్నటువంటి స్థితిలో ఉన్నదా లేదా అనేది మనము దేవుని యొద్ద నుంచి రూఢీపరచుకోవాలి. అవును, నేను నిర్ణయించా దేనిని అని దేవుడు తెలియజేస్తాడు. అంతటోడే ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్తలో ప్రభు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఏమనంటే, మీకు ఇష్టమైందే నేను మీకు అనుగ్రహిస్తా. 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. వచనంలో ఏమున్నదంటే, నా మాటలు మీ హృదయంలో ఉండాలి. ఎలాగంటే ఇందాక చెప్పే కదా, సేవ కోసం నిర్ణయించబడిన మనుషుడు అక్కడ ఉద్యోగాలు ఉన్నాడు. ఇక్కడ ఉద్యోగంలో నిర్ణయించబడాల్సినటువంటి మనుషుడు దేవుని సేవలో ఉన్నాడు. దేవుని మాటలు మన హృదయంలో నిలిచినట్లయితే చేంజ్ అవుతారు. ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు పోతారు, అటోళ్ళు ఇటు వస్తారు, చేంజ్ అవుతారు. ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. అప్పుడేం జరుగుతుంది అంటే, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తా. అప్పుడు మనము తలగా కాదు, అందరికంటే ఉన్నతమైన స్థితిని పొందుకుంటాం. అంతటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు. ఈ దేవుణ్ణి మన దగ్గర పెట్టుకొని మనకు కళ్ళకు కనిపించింది చూసి అటుపోతా మన చేతిలో వల ఉన్నా కానీ ఎందుకు చేపలు పడట్లా? దేవుడు మన యొద్ద ఉన్నా కానీ, ఇంత బలవంతుడు మన చేతిలో ఉన్నా కానీ ఎందుకు మనము మనుషుల పాదాల కాడే నలిగిపోతా ఉన్నాం? కానీ దేవుని గురించి గొప్ప చూద్దామా అంటే, ఊరయ్యా నువ్వున్నది గుర్తిక్కలోడా, నువ్వున్నది మా కాళ్ళ కాడ ఉన్నావు. నువ్వు దేవుని గురించి ఏ ముఖం పెట్టుకుని గొప్పగా చెప్తూ నువ్వు ఏదో గొప్ప స్థితిలో ఉన్నావంటే, వీడి దేవుడు గొప్పోడేరా, వీడు గొప్ప స్థితిలో ఉన్నాడంటే వాళ్ళ దేవుడు గొప్పోడు అయ్యి ఉంటాడని వింటారు. మొదలు మనము మనుషుల కాళ్ళ దగ్గర ఉండి, మన జీవితాలు అలాంటి స్థితిలో ఉండి దేవుని గురించి ఏం చెప్పడానికి రాదు, చేయటానికి రాదు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మిమ్మల్ని తలగానే నియమిస్తా, తోకగా ఏ మాత్రం కూడా నేను పెట్టను. ఆయన పెట్టే దేవుడు కూడా కాదు, పెట్టడు కూడా. ఆయన ఆలోచనలో కూడా ఆ ఆలోచనలు ఉండవు. ఆమేన్. దేవుని మార్గమందుండి ఆయనతో నడుచుకునేటువంటి వారు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, మరొకసారి ఆయన ముందు నిలబడి తెగేదాకా లాగండి. ప్రార్థన చేసుకుంటా ఈ పరిస్థితులు ఎందుకున్నాయి ఇట్లాగా, ఒకవేళ దేవునికి అనుకూలమైనది ఏదో అది నాకు బయలుపరిచి ఇదే నాది అని ఆయన చెప్పి నన్ను గట్టిగా ఆయన ఉద్దేశంలో నాటితే నేను ఆయన ఉద్దేశానికి అనుకూలంగా మారతా అని ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నిలబెడతాడు ఆయన ఉద్దేశంలో. అలాగ కూడా మనం మారాల తప్పదు. మరి నేనన్నా అసలు ఈ బైబిల్ అని కానీ, ఈ ఫోన్ అని కానీ, ఈ మైక్ అని కానీ నాకు తెలియదు. నాకు వద్దు కనీసం ఎన్నడూ కూడా పగటి కళ కూడా కనలా. ఒకవేళ అట్లాంటిది ఏదన్నా ఉంటే నాకు వద్దురా నాయన, నాకు వద్దురా బాబు అని అనుకున్నా. లేదు నువ్వు ఇదే చెప్పాలా, నువ్వు ఇదే పట్టుకోవాలా, ఈ మైకులు పట్టుకోవాలి, ఇంకెన్ని పట్టుకోవాలి అట్లాంటి మైకులు. ఆమేన్. పట్టుకుంటా మైకులే కాదు,
ఈ ఓల్డ్ అది ఉంటుంది కదా మైక్, ఓల్డ్ మైక్ అంత పొడుగుండి అంత లావు ఉంటుంది మొదట, అటువంటి మైకులు కూడా పట్టుకుంటా. ఇప్పుడంతా జేబీ కాలర్కి తగిలించుకుని వస్తా ఉన్నాయి. ఆ ఓల్డ్ టైప్ మైకులు కూడా పట్టుకుంటా. అంతగా ఆయన వైపు, ఆయన చిత్తానికి లోబడి నడుచుకుంటా ఉన్నాం. అలాగే మీరు కూడా ఉండాలి. ఉన్నతంగా దీవిస్తాడు. ఆమె ఆ దీవించే దేవునికి ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు ఉపవసించి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నువ్వు చెప్పినటువంటి మాట సత్యము. నువ్వు తలగా నియమించే దేవుడవే కానీ నీ ప్రజలు ఏమాత్రం కూడా మనుషుల పాదముల చెంత వారి జీవితాలను నిలుపుకునే స్థితిని అంగీకరించే దేవుడవు కావు. కాబట్టి తండ్రి, నీకు అంగీకారమగినటువంటి జీవితమును, నీకు ఆమోదయోగ్యమగినటువంటి ఆలోచనలను కలిగి మా హృదయాలలో దైవముతో నీకు విరోధముగా మేము ఎంచినటువంటి ప్రతిదీ కూడా దైవ సమానముగా నిన్ను కాకుండా వేరే వాటిని ఏమైతే ఉంచుకున్నామో వాటిని తీసివేసి దీవించగలిగే దేవుడవు, ఆశీర్వదించగలిగేటువంటి తండ్రి దేవుడవు. నీ పరిశుద్ధత యందు నిలిచినటువంటి మమ్ములను జ్ఞాపకం చేసుకొని నీలో మమ్మను స్థిరపరిచి ఈ రీతిగా మమ్ములను జ్ఞాపకం చేసుకోనమని మా హృదయాలలో ఉన్నటువంటి ప్రతి లోకపు బలహీనతలను కొట్టివేసి నీవు మాత్రమే దేవుడుగా, నీవు మాత్రమే పరిశుద్ధుడవుగా మా హృదయాలలో స్థాపించుకునేటువంటి గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకొనమని ఈ ప్రార్థన మనవులను మీ పాదముల చెంత ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని సహవాసము మనలను ఆయన ఆశీర్వాదం వైపు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.